Hey, Maya. Move. Hey, Maya, just Maya, dude. అరవకు. ఎవరిని రా పట్టించావు? తప్పు చేశా. అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసి ఉండాలి. నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది. ఏయ్, అశోక్ గురించి నీకేం తెలుసు? ఊరికే తెలుసు. వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం, డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్. హీస్ అ బ్లడీ కిల్లర్. అహచి, నోర్మోయ్. అతనికి జరిగిన దారుణం ఏమిటో అన్యాయం ఏమిటో నీకు తెలీదు. ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలీదు. చచ్చి బతకడం అంటే ఏంటో నీకు తెలీదు. అసలు అశోక్ ఎవరో నీకు తెలీదు. మన దేశం మీద కక్షగట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS. తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు. భటులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయం లేకుండా, భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఫుల్ సేఫ్టీ, బెస్ట్ క్వాలిటీ. థ్యాంక్ యూ. వన్ సెకండ్. ఓ అశోక్, నాకేదో టెన్షన్ ఉందిరా. ఎలా నచ్చపాలో తెలియట్లేదు. సంజయ్, నందిని నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. పెద్ద పెద్ద క్రిమినల్స్ ని డీల్ చేసి ఆఫ్టర్ ఆల్ నీ భార్య బర్త్డేని మర్చిపోయినందుకు ఇలా భయపడతావేంటి? రిలాక్స్, బి ఎ మ్యాన్. నన్ను చంపకు. ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్పు. బొకే ఇచ్చి కాళ్ల మీద పడి సరెండర్ అవ్వు. వేరే దారే లేదు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. నీ బొక్కే వద్దు, ఏమొద్దు. please. Just నా keep మాట yourself. నందిని. No. సిగ్గు లేకుండా నా బర్త్డే అని చెప్పేందుకు నేనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు. See, నందిని, I wanna medal, నందిని. చూడు, No. please. Happy నందిని, birthday, నందిని. నందిని. హాయ్. కానీ అశోక్ నిన్న నైట్ కరెక్ట్ గా 12 గంటలకు ఫోన్ చేసి విష్ చేశాడు. ఈ సో స్వీట్. అండ్ బాగున్నావా? You just impossible. ఏయ్, నువ్వు ఎప్పుడు విష్ చేసావురా? నేను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి బోర్ల బొక్కలా పడుకున్నావే, అప్పుడు చేశాను. మాయా, నందిని, 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 ప్లీజ్ నందిని. I just hate you, సంజయ్. మన మధ్య అంతా అయిపోయింది. Please, నందిని. నెక్స్ట్ డివోర్స్. నా బిడ్డ నేను చూసుకుంటాను. ఏంటి నందిని, ఆఫ్టర్ ఆల్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంకిల్, ఆంటీ, మీరేనా చెప్పండి. నన్ను ఇరిగించక బాబు, నీ పాటలు ఓడు. సంజయ్, సూపర్ ఆఫర్, మిస్ చేయకు. ఊరుకోరా అశోక్. నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఉంటావుగా. ఏ, నో నో నో. Do you say that, అశోక్? ప్లీజ్. ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది. ఓకే అనేసి. సంజయ్ పాపం, ఏడిపించుకో. ఏంటి, వాడికి నువ్వు సపోర్టా? పెళ్ళాం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని, గిలగిల్లాడిని, అప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యా బాబు, నందిని, నందిని, నేను చెప్పేది నందిని, అశోక్ చెప్పేది అనొద్దు. నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు. ఐఎమ్ సారీ. సరే, నా బర్త్డే వదిలే. మన వెడ్డింగ్ డే ఎప్పుడు? అయ్యో, నేను అలా మర్చిపోతాను రా? ఈ మధ్యనగా జరిగింది. అదే ఎప్పుడని అడుగుతోంది. డేట్ చెప్పు. మాయా, మై వెడ్డింగ్ యానివర్సరీ మాయా, ఈ మధ్యనగా జరిగింది. June 4th. నేనలా మర్చిపోతాను? నువ్వు అసలు ఎప్పటికీ మారవు. మనిద్దరికి పెళ్ళయింది June 5th. June 4th రిసెప్షన్ జరిగింది కదా, ఆ రోజు నుంచి నువ్వు నా భార్యవి. ఆ ఉద్దేశంతోనే అన్నాను. मुंबई एक बार फिर से आतंकवादियों की चपेट में है। इस बार आतंकवादियों के निशाने पर आया है
मुंबई का बहुत ही व्यस्त और रिहायशी इलाका। जैसा कि आप सब देख सकते हैं, स्पेशल टास्क फोर्सेज ऑलरेडी अपने मिशन पर लग चुके हैं, तैनात हैं और पुरजोर से इस हालात पर काबू पाने की कोशिश कर रहे हैं। जैसे जैसे हम तक जो भी जानकारी आती जाएगी हम आप तक पहुंचाते रहेंगे, लेकिन फिलहाल लाइव रिपोर्टिंग पर मनाही है। సార్ సిచ్యువేషన్ కాస్త టెన్షన్ గా ఉంది సార్. ఇప్పుడు మెట్రోలో బ్లాస్ట్ చేసిన ఆ గ్రూపే ఇక్కడ కూడా చొరబడ్డారు. ఆ కార్నర్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొంతమంది ఫారినర్స్ ను బంధించి డిమాండ్ చేస్తున్నారు సార్. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియడం లేదు సార్. ऑफिसर, ये सारी इमारत हमारे कब्जे में। तुझे 1 घंटे की मोहलत देता हूँ। तो हमारे लाइन्स लिबरेशन के दुर्रानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते। నీ కోరికలని మేము మా సీనియర్ ఆఫీసర్స్ చెప్పేశాం. నీతో ఉన్న హాస్టేజెస్ ని ముందు రిలీజ్ చేయండి. कोई शक नहीं ऑफिसर, तुमने जो धमाका देखा वो तो सिर्फ एक छोटा सा नमूना था। उससे 10 गुना बड़ा धमाका भी होगा। और फिर जवाब देते रहना अपनी सरकार को, अपनी फौज को और इन बेगुनाहों को। कोई चालाकी नहीं, 1 घंटा, सिर्फ 1 घंटा। అశోక్, దురానీని మనం రిలీజ్ చేయాలి, కానీ వాడిచ్చిన ఒక గంటలో హాస్టేజ్ అందరినీ జాగ్రత్తగా కాపాడాలి. వాడిని చంపేయాలి. దురాని మనుషులకు అనుమానం రాకుండా బాంబు ఎక్కడుందో కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి. సార్, ఉన్కే గ్రూప్ కే एक आदमी को पकड़ कर रखा है हमने. ఎక్కడ? आई सर. तेरी आंखें निकाल के मुंह में घुसा दूंगा. बोल, बॉम्ब किधर है? बोल. రోజు సార్, ఐజాన్ ठीक है.
सबको बताना पड़ेगा दोस्तों, वक्त आ गया हमें जाने का। अलविदा। The first gunshot was heard after the special task forces entered into the building. मारो सबको, चल, जाओ। సంజయ్ రన్. నాకేం కాలేదు. అయ్యో ఓకే. సంజయ్ అయ్యో ఓకే. యా ఐమ్ ఓకే. तुम लोग को क्या लगा था साले? कुर्बानी क्या होती है? तुम लोग को क्या लगा था? వాడిచ్చిన 1 అవర్ లో ఇంకెంత టైం మిగిలింది? 15 సెకండ్లు. Move. Get up. Move. Sanjay. 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 Get up, Sanjay. 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 Oh. కళ్ళు తెరు సంజయ్. కళ్ళు తెరవరా సంజయ్. నీకేం కాదురా. చనిపోతాను భయం కాదురా. నా బిడ్డను చూడకుండా చనిపోతాను భయం కాదు. షట్ అప్. నీ బిడ్డ నీ ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా. గెట్ అప్. గెట్ అప్. సంజయ్. సంజయ్ బీ విత్ మీ. సంజయ్ నీకేం కాదు.